ఒక చీకట్లో ఉంటే వాడిని వెలుతురులోకి తీసుకురావాలి, కానీ వాడికి చీకట్లో చెడ్డ దుప్పటిగా పోకూడదు. అసలు కాన్స్టిట్యూషన్ ఎట్లా ఫామ్ అయింది? ఒక లా గివర్ రావాలి, అతను పవర్ కావాలని కోరుకోకూడదు. అతను వచ్చి దేశానికి ఏదైతే కరెక్టో అది చేసేసి ఆ డాక్యుమెంట్ రాసి వెళ్ళిపోవాలి ఆయన అన్నాడు. అదే మనకు ఆ లా గివర్ అంబేద్కర్ అన్నమాట. No political leader is addressing youth. No political policy or something is helping us. మనందరం కూడా పాలసీస్ అంటే ఏంటి, మన లీడర్ ఎలా కావాలనుకోవాలి, మనం ప్రెజర్ పెట్టాం సొసైటీలో. Why do you think like our participation is very less compared to youth participation? Like చాలా మందికి అసలు చట్టసభలు ఎందుకున్నాయి, దాంట్లో ఏం జరుగుతుంది, అసలు ఎమ్మెల్యే రోల్ ఏంటి అనే సరిగ్గా క్లారిటీ తెలియదు. ఎవ్రీ సిటిజన్ స్టార్ట్స్ టు ఫస్ట్ లెర్న్ బియాండ్ దీస్ థింగ్స్. నీకు బిల్డింగ్ హైట్ కొలవాలనుకో, ఎట్లా కొలుస్తావు? ఒక సైన్స్ కనిపెట్టారు ట్రిగ్నోమెట్రీ అని. అంత దూరంలో చెట్టు ఉంది అనుకో, ఇక్కడ నుంచి ఆ చెట్టు వరకు ఎంత ఉందో అయితే కొలవచ్చు కదా. తాడు పెట్టు, ఈ డిస్టెన్స్ తెలిసి ఈ యాంగిల్ తెలిసింది అనుకో, టాప్ కి డిగ్రీ తెలుసు, ఆ యాంగిల్ తెలిసి ఈ డిస్టెన్స్ తెలుసు. సో దాన్ని కనిపెట్టేయచ్చు. tan θ అంటే దట్స్ బై దిస్. ఇంతే. అర్బన్ ఫ్లడింగ్ అవ్వకూడదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోలాజికల్ మోడలింగ్ అని ఒకటి చేయాలి. Hydrological modeling. ఒక సిటీది 3D మ్యాప్ క్రియేట్ చేసి దానికి న్యాచురల్ స్లోప్స్ ఉంటాయి కదా, అంటే వాటర్ ఎక్కడికి వస్తుంది అని 3D ఇమేజ్ క్రియేట్ చేసాం ఆ ఏరియాది. ఎంత రెయిన్ఫాల్ పడితే ఎంత వాటర్ ఫ్లడ్ అవుతుంది, ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో అది మోడల్ చేస్తుంది, ఎక్కడికి డ్రైన్ అవుతుంది, ఎక్కడ క్రియేట్ చేయాలి డ్రైన్, అక్కడ నుంచి వాటర్ నెట్ తీసుకెళ్లాలి, అంతా సాఫ్ట్వేర్ లో చేస్తారు. మనం ఎప్పుడు కొండాపూర్ ఫ్లడ్ అయింది, గచ్చిబౌలి ఫ్లడ్ అయింది నవ్వుకుంటా ఉంటాం. కానీ దాని సొల్యూషన్ ఏంటి? మెయిన్ స్ట్రీమ్ మీడియా కూర్చొని మాట్లాడింది అనుకో, అందరికి ఎక్స్పోజర్ వస్తుంది, చేయాల్సి వస్తుంది కదా గవర్నమెంట్ కూడా. ఎందుకు చేయట్లేదు హైడ్రోలాజికల్ మోడలింగ్? బుక్కులు చదువుతావు పాలిటిక్స్ మీద, జియో పాలిటిక్స్ మీద, హౌ దిస్ లాస్ ఆర్ మేడ్, వాట్ ఐడియాలజీ గోస్ బిహైండ్ పొలిటికల్ నరేటివ్స్ అని చెప్పి. Why don't you